హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. మా దగ్గర ఈస్టర్ సెలబ్రేషన్స్ ఒక చర్చ్ లో అవుతుండే వీకెండ్, సో దానికే వచ్చాము. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. నేను దీనికి రిజిస్టర్ అయ్యాను, బట్ కంపల్సరీ ఏం కాదంట. వెళ్ళాక ఇలా ఒక బ్యాగ్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ ఒక ఎగ్ హంట్ అనే ఒక ఈవెంట్ అవుతుంది, సో దానికోసం ఆ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి అని ఇలా ఒక బ్యాగ్ ఇచ్చారు. Are you excited? సో ఎగ్ హంట్ పెట్టారు. సో వీళ్ళన్నీ వెళ్ళి ఎగ్స్ పిక్ చేసుకోవాలి. దానిలో ఏదో ఒక చాక్లెట్స్ కానీ ఏదైనా ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఆల్సో ఒక హెలికాప్టర్ వచ్చి కూడా ఎగ్ డ్రాప్ చేస్తుంది. అది హైలైట్ ఆఫ్ ద ఈవెంట్. బట్ అవన్నిటికి టైం ఉండే, డిఫరెంట్ టైమ్ స్లాట్స్ పెట్టారు. సో అక్కడ ఏమేమి ఉన్నాయో చెక్అవుట్ చేద్దామని వెళ్ళాము. ఫస్ట్ అయితే బన్నీతో ఒక ఫోటో తీసుకుందామని కిడ్స్ది అలా ఫోటో తీసుకున్నాం అనమాట. చిన్నోడు అటు ఇటు తిరుగుతున్నాడు. యాక్చువల్లీ వెదర్ కొంచెం చల్లగానే ఉండే. తర్వాత ఏమనిపించిందో వెళ్ళి వాడే నిల్చున్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక పెట్టింగ్ ఫామ్ లాగా పెట్టారు. సో ఈ కోడిలు అవన్నీ ఉంటాయి, మనం వెళ్ళి ఇలా చూడొచ్చు కొంతసేపు. కిడ్స్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు. మనం ఫీడ్ చేయడానికి ఉండదు, బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడిలు కానీ, డక్ ఉండే, బన్నీస్ ఉండే, డిఫరెంట్, చాలా క్యూట్ గా అనిపించింది. నెక్స్ట్ ఇంకో సైడ్ ఏమో ఇలా షీప్స్, ఇంకా లామా, గోట్ ఇవన్నీ పెట్టారు. కిడ్స్ కి ఒకటి ఆడుకోవడానికి ఇలా ఒక గేమ్ ఒకటి పెట్టారు. మనం ఇట్లా హ్యామర్ తో కొడితే ఆ బకెట్స్ లో దూరం వరకు వెళ్ళాలి. వాళ్ళు గెలిస్తే అక్కడ చిన్న చాక్లెట్, రిస్ట్ బ్యాండ్ లాంటిది ఒకటి ఇస్తారు. ఈ అరేంజ్మెంట్ అంతా ముందే వీళ్ళు చేసి పెట్టారు. ఇలా ఒక బార్డర్ లాగా పెట్టారు. సో టైం అయ్యాకే స్టార్ట్ అవ్వడానికి మొత్తము ఐ థింక్ చాలా థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ అక్కడ వేసి పెట్టారనమాట. అవి ప్లాస్టిక్ ఎగ్సే. సో వీళ్ళు కిడ్స్ అందరు వెళ్ళి పిక్ చేసుకోవాలి. దీని తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు వెళ్ళడానికి. చాలా ఫన్ ఉండే, కానీ కొంచెం వర్షం అయ్యేసరికి బుడద ఉండే. బట్ స్టిల్ కిడ్స్ మాత్రం ఏది ఆలోచించకుండా అన్ని ఎగ్స్ అన్ని పిక్ చేసుకుంటూ ఉన్నారు. ఫస్ట్ అయితే ఇలా చిన్న ఏజ్ కిడ్స్కి పెట్టారు. సో మరీ పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళు అంతా మిక్స్ అవ్వకుండా వాళ్ళు ఈజీగా వాళ్ళు చేసుకోవచ్చు అని. యాక్చువల్లీ మనకి చూడడానికి కూడా చాలా బాగుండే. మనం వెళ్ళి హెల్ప్ కొంచెం చెయ్యొచ్చు. నేను కూడా ఇలా వీడియో తీస్తూ ఉన్నాను. ఇలాంటి ఈవెంట్స్ ఓవరాల్ చాలా జరుగుతూ ఉంటాయి 2 వీకెండ్స్. కానీ ఇది మా ఇల్లు దగ్గరలో ఉండే, సో ఇది ప్రిఫరబుల్. ఇది ఇంకా యాక్చువల్లీ మార్నింగే స్టార్ట్ అయింది ఈవెంట్. వర్షం సడన్ గా చాలా ఎక్కువ అయింది. ఇంకా కిడ్స్ అంబ్రెలా ఉందా లేదా అది కూడా ఏం చూసుకోకుండా మంచిగా వాళ్ళు మాత్రం వాళ్ళ పనిలో బిజీ ఉన్నారనమాట. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటది. మేము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మాత్రం ఎవరైనా ఇంట్లో ఇలా ఆర్గనైజ్ చేయడం కానీ లేకపోతే బయట కూడా వెళ్ళాము. కానీ ఈసారి స్పెషల్ ఏంటి అంటే హెలికాప్టర్ నుంచి ఎగ్ డ్రాప్ చేస్తారు అని అన్నారు. దానికోసమే అరే చూద్దాము, కిడ్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతారు, స్పెషల్లీ పిల్లలకి ఇది ఎలా ఉంటుంది అని. She's like, listen, I'm double fisting. Good job. Get some more. మామూలుగా బన్నీస్తో ఫోటో దిగడము, అలా ఫ్యామిలీ ఫొటోస్ కానీ లేకపోతే అక్కడ ఉన్న పెట్టింగ్ ఫార్మ్, లేకపోతే ఇలా చిన్నగా ఎగ్ హంట్. బట్ ఇది మాత్రం హ్యూజ్ స్కేల్. నాకు ఈసారే తెలిసింది, మా ఇల్లు దగ్గరలోనే. సో డెఫినెట్గా ట్రై చేద్దాం అనుకున్నాము. బట్ ఇంత వర్షం పడుతుంది అన్నట్టు ఏమనుకో. ఇక్కడ ఒక బ్యాక్ డ్రాప్ పెట్టి స్టాండ్ పెట్టారు. సో ఇక్కడ ఒక ఫోటో తీసాను అనమాట. సో చాలా వర్షం పడుతుండే అని హెలికాప్టర్ రైడ్ క్యాన్సిల్ చేశారని చెప్పిండ్రు. ఫస్ట్ అయితే సరే అని మేము వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. కానీ తర్వాత లేదు, వెదర్ బాగానే ఉంటుంది, మేము మళ్ళీ వస్తుంది హెలికాప్టర్, కానీ కొంచెం డిలే ఉంది అంటే వీళ్ళు పాపం సాంగ్ పెట్టి ఇలా డాన్స్ చేస్తూ ఉన్నారు టైం పాస్ అప్పటి వరకు. ఫైనల్లీ హెలికాప్టర్ వచ్చేసింది. అమ్మయ్య అనుకునేసరికి అది మాత్రం ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోయింది. ఇదేంటా అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో రౌండ్ వేసి వచ్చింది.
సో ఫైనల్గా ఇంకో రౌండ్ వేసుకొని వచ్చి ఇక్కడ వచ్చింది. వాళ్ళు ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ పెట్టారు, అక్కడ అది ఎగ్ డ్రాప్ చేయాలన్నమాట. సో ఇప్పుడు దాని గురించి అందరు ప్రెప్ చేస్తున్నారు. వాళ్ళ హెలికాప్టర్ డోర్ ఓపెన్ చేసి అక్కడ నుంచే మొత్తం బ్యాగ్ ఓపెన్ చేసి ఎగ్స్ వేస్తారనమాట. అది అయ్యాక మళ్ళీ వీళ్ళు ఇంకొక ఎగ్ హంట్ లాగా పెట్టారు ఆ ఏజ్ వాళ్ళకి. సో ఆ ఎగ్స్తో మళ్ళీ ఎగ్ హంట్ అనమాట. ఇంకా మళ్ళీ ఆ హెలికాప్టర్ తిరిగేసి వచ్చి అక్కడ ఒక దగ్గర ల్యాండ్ అయింది. మనం దగ్గర వెళ్ళడానికి మాత్రం లేకుండే, జస్ట్ మనం దూరం నుంచి అలా చూస్తూ ఉండాలి అంతే. సో ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉండే, బట్ ఒకసారైనా అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనిపించింది. సో వర్త్ అనిపించింది. అలా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి మాత్రం వచ్చేసాము. ఇంకా వచ్చాక ఎన్ని ఎగ్స్ వచ్చాయి అవి చూసుకుంటూ ఉన్నాము. అన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని చాక్లెట్సే వచ్చాయి. వామ్మో ఇన్ని చాక్లెట్స్ అనిపించింది. నైట్ ఇలా పన్నీర్ గ్రేవీ చేసుకొని ఆల్రెడీ పరాటాస్ ఉండే, సో దానిలో స్టఫింగ్ చేసుకొని ఇలా గ్రిల్ చేస్తే మంచి కాతి రోల్స్ తయారయ్యాయి అన్నమాట. నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.